సమంత కొత్త సినిమా మా ఇంటి బంగారం రిలీజ్ కి 2 చిక్కులు ఉన్నాయి భయ్యా. మరి అవి క్లియర్ అవ్వి సినిమా ఆన్ టైం రిలీజ్ అవుతుందా, అసలు ఆ చిక్కులు ఏంటి అన్నది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. సమంత మెయిన్ లీడ్ గా నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఇంకో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. అదే డేట్ కి రిలీజ్ చేద్దాం అని మూవీ టీమ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సమంతకి సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ రాసిన స్క్రిప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ సినిమా ద్వారా సమంతలోని యాక్షన్ యాంగిల్ ని కూడా చూడబోతున్నాం. సమంత ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి సినిమాతో సమంతకి కంబ్యాక్ రాబోతుందని. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కి 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి సమంత తన సినిమాని ఇంకోసారి పోస్ట్ పోన్ చేసుకుంటుందా, లేదా ప్లాన్ ప్రకారం అనుకున్న డేట్ కే మూవీని రిలీజ్ చేస్తుందా అన్నది చూడాలి. ఈ సినిమా జూన్ 19th కి రిలీజ్ అవబోతుందని ఆల్రెడీ మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అదే డేట్ కి తమిళ స్టార్ హీరో అండ్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ తలపతి యాక్ట్ చేసిన లాస్ట్ ఫిలిం జననాయకన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. తమిళ యాక్టర్ కదా, తెలుగులో అంత మార్కెట్ ఉండదు కదా. అండ్ అలాగే జననాయకన్ సినిమా మన భగవంత్ కేసరి సినిమాకి అఫీషియల్ రీమేక్ కదా. సో ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ విజయ్ జననాయకన్ సినిమాకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సమంత మా ఇంటి బంగారం సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ఎలక్షన్స్ లో తన గెలుపు తర్వాత తను సీఎం అయ్యాక మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎక్కువ క్రేజ్ పెరిగింది. దీనికి ముందు కూడా ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో విజయ్ కి మార్కెట్ ఉంది. దానికి ఎగ్జాంపుల్ మాస్టర్, లియో, బీస్ట్ మూవీ కలెక్షన్సే. ప్రెసెంట్ ఏదో విధంగా మన తెలుగు స్టేట్స్ లో విజయ్ దళపతి పేరు వినిపిస్తూనే ఉంది. సో విజయ్ సినిమా ప్రభావం ఖచ్చితంగా సమంత సినిమా మీద పడుతుంది. అండ్ ఇంకో సైడ్ పర్సంటేజెస్ ప్రాబ్లం ఉంది. ఇది సాల్వ్ అయ్యిందని అంటున్నారు, బట్ ప్రాపర్ క్లారిఫికేషన్ ఇంకా రాలేదు. సమంత సినిమా థియేటర్స్ లోకి వచ్చేసరికి సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజ్ సిస్టమ్ వస్తుందని టాక్. సో బడ్జెట్ పరంగా దీనికి కూడా సమంత రెడీగా ఉండాలి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ని సమంత ఫేస్ చేసి సినిమాని రిలీజ్ చేస్తుందా, లేదా పోస్ట్ పోన్ చేస్తుందా అన్నది చూడాలి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.